హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానికా ఉజ్జి ఆఫీషియల్. సో ఈరోజు రెసిపీ ఏంటి అంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు, మీకు అర్థమైంది కదా. బిర్యానీ మా స్టైల్లో మేము ఎలా చేస్తామో బిర్యానీ మీకు షేర్ చేస్తాను అనమాట. సో వాయిస్ ఓవర్ అయితే ఇద్దాం అనుకున్నా కానీ బయట కొంచెం బ్యాక్గ్రౌండ్ మేము కొన్ని సౌండ్స్ వల్ల అది మ్యూట్ చేసేసిన అనమాట. సో వాటికి కావాల్సిన అయితే ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ కుప్ప అడిగితే వేసేసుకున్నా. మా నాని అడిగిండు అనమాట అనుకోకుండా అప్పటికప్పుడు. ఇక నాకు బిర్యానీ తినబుద్ధి అవుతుంది, బిర్యానీ చేసుకుందాం ఉజ్జి, చాలా రోజులు అవుతుంది కదా అనేసి అంటే ఇక మా అత్తమ్మతో అడిగితే సరే చేసుకుందామంటే అండ్ చికెన్ కూడా తీసుకొని వచ్చిండు. లెమన్స్, పుదీనా, కొత్తిమీర ఇట్లా తీసుకురా అంటే అన్నీ తీసుకొని వచ్చిండు. అండ్ మీతో కూడా ఒక మా బిర్యానీ మేము ఎలా చేస్తామో మీతో షేర్ చేద్దామని నేను కూడా ఏ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో బిర్యానీ చేయడం అంటే నాకు ఫస్ట్ అయితే రాదు. ఎందుకు అంటే దానికి అన్నం వండాలి, కర్రీ వండాలి, కొంచెం అది మిస్టేక్ అయినా కూడా అది టేస్ట్ అంతా పోతుంది, అంత కష్టపడి బిర్యానీ చేసుకుంటే. సో చిన్నగా మాత్రమే వేస్తా అంటే అట్లా నాకు చూస్తా అంటే మనకి ఇక వంటలు చేస్తాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అండ్ కొన్ని హెల్ప్ తీసుకుంటా అనమాట. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను పుదీనా అయితే ఇక్కడైతే తెంపుతున్నా అనమాట. పుదీనా అండ్ పుదీనా ఎక్కువ వేస్తేనే అసలు మన బిర్యానీలలో పుదీనా లేకపోతే అది బిర్యానీ కాదు కదా. బిర్యానీలో మంచిగా పుదీనా ఉంటేనే మంచిగా పుదీనా, ఆ కొత్తిమీర, ఆ మసాలాలు అంతా మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పుదీనా అండ్ కొత్తిమీర, ఆనియన్స్, లెమన్, పచ్చిమిర్చి అండ్ కర్డ్, చికెన్ మసాలా ఆర్ బిర్యానీ మసాలా, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం పేస్ట్ అండ్ పసుపు, కారం అండ్ సాల్ట్, ఆయిల్, ఇవన్నీ ఇక మనకి ఆటోమేటిక్గా తెలుసుగా అవి మనకి ఇంట్లో ఉంటుంది. ఒక పుదీనా అండ్ కొత్తిమీర, లెమన్స్ అండ్ చికెన్ ఇవి మనం బయట తీసుకోవడం ఉంటుంది అంతే కదా. అండ్ మన తెలంగాణ వాళ్ళకి ఆల్మోస్ట్ ఫేవరెట్ డిష్ ఏంటి అంటే ఐ థింక్ బిర్యానీ అనుకుంటా. అది మీకు ఫేవరెట్ అయినా బిర్యానీ అంటే మా నానికి మాత్రం పిచ్చి ప్రాణం అనమాట బిర్యానీ. ఒక్క 2 days అయినా మంచిగా తింటాడు, ఎన్నిసార్లు పెట్టినా అంత ఫేవరెట్. తనకి చల్లగా ఉంది ఇప్పుడు తినను అట్లా ఉండదు. అండ్ దానికి కాంబినేషన్ ఆయనకు సూప్ అయినా ఉండాలి అండ్ లేకపోతే ఆ పెరుగు మజ్జిగదైనా ఉండాలి. అవి ఉంటేనే తింటాడు అనమాట. సో ఇక్కడైతే ఇక నేను ఆనియన్స్ అయితే పొట్టు అంతా తీసి అన్నీ అయితే కటింగ్ చేసుకుంటున్నా. ఆనియన్స్ కోస్తా అంటే కళ్ళల్లో నుంచి వాటర్ వస్తున్నాయి, కానీ ఏం చేద్దాం, తినాలి అంటే చేసుకోవాలి అంతే కదా. సో ఆనియన్స్ అయితే ఇక పొట్టు తీస్తున్నా అనమాట. ఆనియన్స్ ఎక్కువ ఉండాలి అండ్ ఆనియన్స్ బాగా ఇట్లా బ్రౌనిష్ కలర్లో ఫ్రైడ్ చేసి వేస్తారు కదా. నేనైతే వేయను అలా, నేను నార్మల్గా అందులోనే వేసేస్తా. ఇది వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అన్ని కోసి అయితే పెట్టుకున్నా అనమాట. ఇక్కడైతే ప్రాసెస్లోకి అయితే ఇక వెళ్ళిపోదాం. చికెన్ అయితే వాష్ చేసేసిన. మా నాని లెగ్ పీసెస్ మంచి కటింగ్ చేసుకొని రా అంటే అక్కడ చిన్న పీసెస్ కొట్టించిల్లు అనమాట. కర్రీకి అయితే పెద్ద పీసెస్ కొట్టించుకొని తీసుకొని వస్తాడు. అంతే ఉంటుంది మా నాని పని, ఒకటి చెప్తే ఒకటి చేస్తాడు అనమాట. సో ఇక మంచిగా ఫ్రెష్గా చికెన్ వాష్ చేసుకొని నేనైతే అన్ని దాంట్లో, కొంతమంది పోసేసి చేస్తారు, కొంతమంది ఇట్లా చేస్తారు. సో నేనైతే అన్ని దాంట్లోనే కలిపి పెడతాను అనమాట. ఫస్ట్ అయితే చికెన్, తర్వాతకి వెళ్ళి అల్లం పేస్ట్ వేసిన, తర్వాతకి వెళ్ళి ఆనియన్స్ వేసిన. ఇక్కడ వచ్చేసి కర్డ్ అనమాట 2 ప్యాకెట్స్. ఇంట్లో కూడా పెరుగు ఉండే, అందుకే పెద్ద ప్యాకెట్ తెప్పియలే. 2 ప్యాకెట్స్తో అయితే సరిపోతుంది, ఎందుకంటే మేము చేసుకునేది కొంచెమే కాబట్టి. తర్వాతకి వెళ్ళి ఇది వచ్చేసి లెమన్ జ్యూస్, మంచిగా పుల్ల ఉంటేనే ఎక్కువ టేస్టీ ఉంటుంది బిర్యానీ. ఇక్కడ వచ్చేసి పసుపు వేస్తున్నా. అండ్ దీంట్లోకి మనకి ఎంత సరిపోతుందో మనకి తెలుస్తుంది కదా, మన చికెన్ని బట్టి మనం ఎంత వేసుకుంటామో. కారం కూడా మన టేస్ట్కి తగ్గట్టు మనం ఎంత కారం తింటాం అంత వేసుకోవాలి. మేమైతే నార్మల్గానే, బిర్యానీ కొంచెం ఘాటు ఉంటేనే కదా టేస్ట్ ఉండేది. సో దీంట్లో అయితే మళ్ళీ మనం లవంగా, దాల్చిన చెక్క అవి వేస్తాం కాబట్టి కొంచెం కారం అయితే తక్కువ వేసిన అనమాట. నెక్స్ట్ అయితే ఇవైతే ఇంకా లవంగా, దాల్చిన చెక్క అండ్ సాజీరా. ఇప్పుడైతే లవంగా వేస్తున్నా, ఇందాక దాల్చిన చెక్క అండ్ సాజీరా వేసిన. ఇవి యాలకులు అనమాట, ఇలాచీ అని కూడా అంటారు. నాకైతే ఇంతకుముందుకి ఇలాచీని అలవాటు కాకపోతే ఇక్కడికి వచ్చిన యాలకులు. సో ధనియాల పౌడర్, గరం మసాలా వేసిన. ఇది వచ్చేసి చికెన్ మసాలా అండ్ ఇది వచ్చేసి బిర్యానీ మసాలా. అన్ని మసాలాలు వేస్తేనే ఆ బిర్యానీ టేస్ట్ అనేది ఉంటుంది అంతే కదా. ఏ మసాలా
కొంచెం తక్కువైనా కూడా టేస్ట్ అంతా పోతుంది. ఇక్కడ వచ్చేసి అయితే ఇక పుదీనా అయితే వాష్ చేసి పెట్టుకున్నా, పుదీనా అయితే వేస్తున్నా అనమాట. ఇదంతా ఇంకా మంచిగా కలిపి కొద్దిసేపు పెట్టుకోవాలి, మంచిగా అది మ్యారినేట్ అవుతుంది మంచిగా చికెన్కి అంతా. అండ్ ఇది వచ్చేసి కొత్తిమీర అండ్ దీంట్లో కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ అవి కూడా వేయాలి. సాల్ట్ కూడా వేస్తున్నా, కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం రైస్లో అయితే వేయాలి. మళ్ళీ ఎక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఆ చికెన్ కొంచెం బాయిల్ అవుతుంటే అప్పుడు కొంచెం సూప్ చేతిలో వేసుకొని టేస్ట్ చూసి మనం కారం ఉప్పు సరిపోయిందో చూసుకొని కొంచెం తక్కువ ఉంటే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ఎక్కువ అయితే మళ్ళీ మనం తినలేం కదా, కాబట్టి మంచిగా అయితే కలిపేస్తున్నాను అనమాట మొత్తము. ఇదైతే మేము బిర్యానీ కోసమే తీసుకున్నాం గిన్నె, ఇది ఒక్కటి ఉందన్నమాట. సో దీంట్లో మంచిగా అవుతుంది మళ్ళీ బిర్యానీ కూడా. చిన్నగా ఉంది దీంట్లో వచ్చేసి ఐ థింక్ ఒక 2 kgs అట్లా అవుతుంది బిర్యానీ. చిన్న గిన్నె అనమాట. మంచిగా చూడండి మంచిగా కలిపి అయితే పెట్టేసిన, అదంతా ఇక మ్యారినేట్ అవుతుంది. ఇక్కడైతే ఇక లాస్ట్కి అయితే ఇంకా ఆయిల్ అయితే పోస్తున్నాను అనమాట. అండ్ అది వచ్చేసి గీ, ఇంట్లో వేసిన ప్యూర్ గీ అనమాట. అది ఫ్రిడ్జ్లో పెడితే మనకి మొత్తం గడ్డ అవుతుంది కదా, దాన్ని అయితే హీట్ చేసేస్తున్నా. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఆయిల్ పోసిన, మనకి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఇక మనకు అర్థమవుతుంది కదా కేజీకి ఎంత ఆయిల్ పడుతుందో, మనం కర్రీకి ఎట్లా అనుకున్నాం అట్లా కొంచెం ఆయిల్ పోయాలి. అండ్ దాంట్లో కొంచెం నేను గీ కూడా వేసేసిన అనమాట. అండ్ ఇక్కడైతే ఎసరు పెట్టిన వాటర్ అయితే మసిలినాయి, దాంట్లో దాల్చిన చెక్క అండ్ లవంగాలు యాలకులు కొంచెం ఆయిల్ అన్నీ వేసిన అన్నంలో కూడా. అండ్ దాంట్లో కూడా కొంచెం ధనియా పౌడర్ వేయాలన్నమాట. అది కొంచెం ఉడికినాక ఇక కొంచెం ఉడికిన తర్వాతకి అంతా వంపేసుకున్నాక లైట్గా ఉమ్మగిల్లినట్టు ఉండాలన్నమాట. ఇక కొంచెం ఇట్లా పట్టుకుంటే చునిగిపోవాలి అన్నం. నాకు అది ఎక్కువ అర్థం కాదు, అది మా అత్తమ్మకు తెలుసు. సో ఇక అటు సైడ్ అయితే ఇంకా అదంతా మంచిగా ఉడికింది. ఇక్కడైతే ఎందుకు నవ్వుతున్నా అంటే మా మామయ్య వచ్చిండు, ఏదో చెప్తుండ అనమాట. నాని అంటుండు కదా నీ వాయిస్ ఇందులో పడుతుంది అంటే ఎమ్మడు మా మామయ్య ఎక్స్ప్రెషన్ అనేసి పెట్టి ఎమ్మటి వెళ్ళిపోయింది నా నుంచి. సో నాకు నవ్వొచ్చి అయితే నేను బాగా నవ్విన అనమాట. సో ఇక్కడైతే ఇక చికెన్ అటు సైడ్ పెట్టిన చికెన్ అయితే అవుతుంది. ఇక్కడైతే ఇంకా మా నాని కోసం మజ్జిగ అయితే కలుపుతున్నా. ఇది లేకపోతే మా నానికి బిర్యానీ ముద్దే దిగదనమాట. దీంతోనే తింటాడు మొత్తం. పెరుగు, దాంట్లో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అండ్ సాల్ట్ వేసి మంచిగా కలిపిన. అండ్ కొంచెం లూజ్ ఉండాలి కదా దాంట్లోకి. అండ్ కొంచెం సూప్ కూడా తీసిన చికెన్లో నుంచి, ఎందుకంటే సూప్ నచ్చిన వాళ్ళు సూప్ వేసుకోవచ్చు, పెరుగుది నచ్చిన వాళ్ళు అది వేసుకోవచ్చు అని రెండైతే తీసేసిన అనమాట. అండ్ చికెన్ అయితే కొంచెం ఉడుకుతుంది కదా, అది ఉడికిన తర్వాతకి వెళ్ళి తీద్దామనేది అయితే ఉంచిన అనమాట. ఇక్కడైతే ఇక పెరుగుదైతే అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే గ్యాస్ మీద అయితే ఇది పెట్టేసిన, ఉడుకుతుంది. చిన్న గ్యాస్ మీద పెట్టిన కాబట్టి ఇది జల్దీ ఉడకదు. ఇటు సైడ్ అయితే రైస్ పెట్టేసిన, అదైతే ఇంకా అయిపోయింది. ఇక్కడ మళ్ళీ అటు నుంచి తీసి ఇటు పెట్టిన, ఉడికింది మంచిగా. ఉడికిన తర్వాతకి వెళ్ళి ఇక కొంచెం సూప్ అయితే తీసి పక్కకు పెడదామని ఇక్కడైతే ఇక మనకి ఎట్లా అంటే వాటరు నాకు తెలియక నేను కొన్ని ఎక్కువ పోసిన అనమాట చికెన్లో. సో వాటర్ అయితే ఎక్కువైనాయి, బాగాసేపు ఉడకబెట్టి కొంచెం చాలా సూప్ తీసేసినాయి ఇంకా దాంట్లో నుంచి. మళ్ళీ మనకి దీంట్లో వాటర్, చికెన్ కర్రీలో వాటర్ ఎక్కువ ఉంటే అన్నం అయితే మెత్తగా అయిపోతుంది కదా. సో అన్నంకి తగ్గట్టు అన్నం ఎట్లయిందో అండ్ చికెన్లో వాటర్ కూడా అంతే ఉంచుకోవాలన్నమాట. సో నాకు తెలియకుండా బయ్యన పోసేసిన దాంట్లో వాటర్ అయితే. సో ఇక ఇక్కడైతే చికెన్ ది గ్రేవీ అంతా మసిలింది, కొంచెం సూప్ దిద్దామని అయితే ఇంకా తీస్తున్నా అనమాట. అండ్ మా నాన్నకి కూడా ఇష్టం సూప్ వేసుకొని తినడం. నేను ఎందుకో చికెన్ బిర్యానీ ఎక్కువ తినలే, లైట్గానే తిన్నా, నాకు ఎక్కువ తినాలనిపించలేదు. మా నాన్న మాత్రం మస్తు గుమ్మిండు. అండ్ ఇది ఎట్లా దీంతో ఇంకో వీడియో కూడా తీసినాం, అదైతే అసలు మిస్ చేయకండి. అది కూడా ఇది పోస్ట్ అయిన తర్వాతకి వెళ్ళి అది కూడా ఇంకో 2-3 డేస్లో అయితే పోస్ట్ చేస్తాం అనమాట. సో ఇదైతే గ్రేవీ అయితే అంతా తీసిన అనమాట. చూడండి మంచిగా చిక్కగా అయింది గ్రేవీ. ఎంతైనా చికెన్ బిర్యానీ స్మెల్ చూస్తేనే మస్తు అనిపిస్తుంది. ఇక్కడైతే మంచిగా బిర్యానీది అంతా గ్రేవీ అంతా దగ్గరికి అయింది. అన్నం అయితే వేస్తున్నా అనమాట. అన్నం కొంచెం పుల్లలు ఉంది, కొద్దిసేపు అయితే ఇంకా అయిపోతుంది. ఇక్కడ చూడండి మా నాన్న ఏం చేస్తుండో, అది నాకైతే పట్టుకొని వేయడానికి చాలా భయం అనమాట. కొంచెం అట్లా అన్నం వేసి కొంచెం అట్లా అనాలి, ఎందుకంటే గ్రేవీ కింద అంతా అన్నంకి అయితే మంచిగా పడుతుంది. అండ్ మధ్యలో కొంతమంది 2 సెకండ్ లేయర్ 3rd లేయర్కి సూప్ వేస్తారు, నేనైతే అట్లా అయితే ఏమేయను. ఇక్కడైతే ఇక లాస్ట్కి అయితే అయింది. కొత్తిమీర అండ్ గీ 2 అయితే వేసేసిన. ఫస్టే గీ వేసిన మర్చిపోయి,
ఇక్కడ కూడా మళ్ళీ అయ్యో ఇక్కడైతే జారింది, అప్పుడే బోళ్ళు తోమిన చెయ్యి కొంచెం ఇట్లా ఉందన్నమాట. సో గీ పట్టుకోగానే చాట్ దాంట్లో పడ్డది. ఫైనల్గా అయితే దాంట్లో అయితే గీ వేసేసిన అండ్ కొత్తిమీర వేసేసిన. ఇదే బిర్యానీ రెసిపీ, అంతే సింపుల్ అనమాట. మీకు కూడా తెలిసే ఉంటుంది కావచ్చు. ఇక్కడైతే ఇక లాస్ట్కి అయితే ఇక మొత్తం తిప్పేస్తున్నాం అనమాట. ఎట్లా అయిందని కింద చూస్తాను, చూడండి ఎంత బాగుందో. సో ఇది బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఏదైనా చేయొచ్చు చేయాలనుకుంటే. సో మీరు కూడా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇలా చూసి చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.